హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వ సృష్టికర్తని దేవా, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటున్నాయన తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉండి కృంగిపోతూ ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు వేసుకునే ప్రతి మెడిసిన్లో కూడా స్వస్థత దయచేయండి. వారి ఎడల నీ కృప, నీ కాపుదల దయచేయండి నాయన తండ్రి. అయ్యా తండ్రి, వాగ్దానం చేసిన వాడు విడిచిపెట్టి వాడు మాత్రం కాదు నాయన. మమ్మల్ని స్వస్థపడతానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం నాయన. నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, త్రోసివేసే దేవుడు కాదు ప్రభ. మేము నమ్ముచున్నాం నాయన తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఎవరైతే అనారోగ్యంతో ఉండి ప్రభా కృంగిపోతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, లాజర్ చనిపోయి 3 దినములు అయినప్పుడు ప్రభా లాజర్ని బ్రతికించిన దేవుడు నాయన. నీ మాట ద్వారా లాజర్ని లేవనెత్తిన దేవుడు నాయన తండ్రి. స్తోత్రం నాయన తండ్రి. సహాయం చేయండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో కృంగిపోతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృప, నీ కాపుదల వారిపై, వారి కుటుంబంపై వెళ్ళ ఉంచండి తండ్రి. నువ్వు తప్ప మాకెవరున్నారు? సర్వస్సుని నమ్ముచున్నాను తండ్రి. సహాయం చేయండి. దాటలకే పరమ దాటలు నాయన తండ్రి. సహాయం చేయండి, స్వస్థపరచండి. చిన్న బిడ్డల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని ప్రభు, ఎవరైతే అనారోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నీ చేతికి అప్పగించుకోండి. చిన్న ప్రార్థన సమర్పించుకోమని పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.